తర్వాత ఈ చట్టం వస్తే అన్ని రాష్ట్రాలకు ఎవరైనా కులగణన చేయాలంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకురాలి. అట్లాంటి అవకాశం ఆ క్యాబినెట్లో, ఆ అసెంబ్లీలో ఆయనతో పాటు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నందుకు అంత క్రెడిట్ మాకు వస్తున్నందుకు, ఆయనతో పాటు ఎమ్మెల్యే ఉన్నందుకు, మమ్మల్ని వనపర్తి ప్రజలు గెలిపించినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జీవోకు సంబంధించిన అన్ని ప్రాసెస్ అన్నీ అవుతున్నాయి. మేము చెప్పినట్లు ఆ బీసీలకు కానీ, ఆ రిజర్వేషన్స్ కానీ అన్ని ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ పోతున్నాం. దీనికి ఈ మన బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఫస్ట్ బీఆర్ఎస్ గురించి మాట్లాడాలి. బీఆర్ఎస్ వాళ్ళు మేము ధర్నాకి రమ్మంటే రారు. వాళ్ళ కుటుంబ సమస్య, వాళ్ళకి ఇంట్లో సిస్టర్ స్ట్రోక్ వచ్చింది, ఇంకోటి బావ స్ట్రోక్, బావమరదల స్ట్రోక్ అవన్నీ వచ్చినాయి. ఆ స్ట్రోక్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ సిస్టర్ వచ్చేమో బీసీలకు న్యాయం చేస్తుంటది, ఇంకొకరు వచ్చేమో మేము ప్రశ్నల్లో చెప్తారు. వాళ్ళు నిజంగా ఆనెస్టీ ఉంటే వాళ్ళు కూడా పార్టీ పరంగా మేము ప్రకటిస్తున్నామని, ఇప్పుడు మేము చేసిన, మా గవర్నమెంట్ చేసిన యాజ్ పర్ కులగణన ప్రకారం పోయిన సంవత్సరం 2024లో చేసిన దాని ప్రకారం మేము ఇప్పుడు బీసీలకు ఎట్లయితే రిజర్వేషన్ ఇచ్చినామో వాళ్ళు ఈ రోజు సాయంత్రం నిన్న చేసిన, మా గవర్నమెంట్ చేసిన జీవోకు మేము మద్దతు ఇస్తున్నామని బీఆర్ఎస్ పార్టీలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఫస్ట్ కేటీఆర్ నేను డిమాండ్ చేస్తున్నా.